అమ్మా ఏమైంది తలకాయ పట్టుకున్నావు? తలకాయ బాగా నొత్తుంది కొడుక. అవునా, టాబ్లెట్లు వేసుకోపోయినావమ్మా? గోళీలు అయిపోయినాయి కదా కొడుక. టాబ్లెట్లు అయిపోతే ఆ పింఛన్ పైసలు పడ్డానికి ఎప్పుడు తెచ్చుకుంటావు అనే తమ్ముడు తీసుకురాలే. పింఛన్ పైసలు తమ్ముడు ఏమో ఫీజు కట్టుకుంటున్నా ఇచ్చిన బిడ్డ. నీ పింఛన్ పైసలు వానికి ఎందుకు ఇచ్చినవే తమ్ముడు? నీ ఫీజుకు నేను మొన్న 2000 ఇచ్చినా కదా. తలకాయకి ఎందుకు తింపుకుంటానా ఏంద్రా? నన్ను అడుగుతా, నేను ఇస్తున్నాను కదా. అమ్మ పింఛన్ పైసలు ఎందుకు ఆడుకుంటాను? ఏమో తీ కొడుక, తమ్ముంది ఏమో నాకు ఇక ఎందుకేమన్నదే అమ్మా? మనకి లా ఫీజులు కావాలంటే ఇచ్చిందా, మళ్ళీ నీ 2000 తీసుకోపోయి ఏం చేసినావా నాకు అర్థం కాదు. ఏమైందండి మరిది ఎందుకు అట్లా అంటాను? అత్తమ్మ ఇక పైసలు తీసుకో, సాగా పోయి మందులు తీసుకురాపో. ఇట్లా నువ్వు పైసలు ఇచ్చి అమ్మ పైసలు ఇచ్చి నేను పైసలు ఇచ్చేసరికి మనకి పైసలు విలువ లేకుండా అవుతుంది. అబ్బా మీరు ఆగండి. అప్పుడు ఎందుకు తీసుకోవాలి, మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇవ్వాలి? మా అన్నతో తిట్టిద్దామా నన్ను? మొన్న మీ అన్నకు చెప్పినా నా గురించి స్కూల్ అది నాకు టైం రాదనుకున్నావా?